దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 7వ వచనం. Psalm 101 verse 7. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, గత వారం దేవుణ్ణి సదాకాలం ఆరాధించాలి, అలా ఆరాధించగలగాలి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటూ దావీదు తీసుకున్న నిర్ణయాలను దేవుడు మనకు నేర్పించి ఉన్నారు. 101వ కీర్తన ద్వారా మాట్లాడి ఉన్నారు. అందులో మనం చూశాం, దేవుణ్ణి స్తుతించడానికి దావీదుకున్న నిశ్చయత, తన నిశ్చయతను నెరవేర్చుకోవడానికి ఆయన తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు ఆ నిర్ణయాలలోంచి ఒక నిర్ణయాన్ని ఈరోజు దేవుడు స్పష్టంగా మన ముందు ఉంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటను ధ్యానించుకుంటూ మనలను మనము సరిచేసుకోవడానికి సిద్ధపడదాం. ఆ మాట, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అబద్ధం ఆడేవారిని, మోసం చేసేవారిని నేను నా ఇంట్లో ఉంచను, నా కళ్ళ ముందు నిలబడనివ్వను అంటే వారిని నా జీవితంలో నుంచి దూరంగా ఉంచుతాను. ఇది దావీదు నిర్ణయం. ఈ నిర్ణయం దేవుడు మన ముందు కూడా ఉంచారు. ఎందుకంటే ఈ నిర్ణయం మనం కూడా తీసుకోవాలి. ఇది దేవుడు మనతో మాట్లాడే మాట. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోలేదంటే ఖచ్చితంగా మనం మోసంలో పడిపోతాం. మనందరికీ తెలుసు, ఈ మోసంలో పడిపోవడం వలననే మనిషి దేవునికి దూరమయ్యాడు. అది సృష్టి మొదట్లోనే మనకు కనిపిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, జెనసిస్ 3:13, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. మనం చూస్తూ ఉన్నాం, మొట్టమొదట మనిషి మోసంలో పడిన సందర్భం. ఆ మోసంలో పడినది హవ్వ. ఆ మోసానికి కారణము సాతాను ఆడిన అబద్ధం. ఈ అబద్ధం చరిత్రలోకి మనం వెళ్తే, అబద్ధములకు జనకుడు సాతాను అని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే బైబిల్లో మొదటగా అబద్ధం చెప్పినది సాతాను. అందుకనే ఆదిలోనే వాడు సత్యమందు నిలిచినవాడు కాదని వాని గురించి వాక్యం చెబుతూ ఉంది. ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తింటే నిశ్చయంగా చనిపోతారని ఆదాము హవ్వలతో ప్రభువు చెప్పారు. సాతానేం చెప్పారు? మీరు చావనే చావరు. అబద్ధం చెప్పారు. ఈ భూమిపై ఈనాటి వరకు వినబడిన కోటాను కోట్ల అబద్ధాలలో ఇదే మొట్టమొదటిది. అందువలన సాతాను మొదటి అబద్ధికుడుగా ఉన్నాడు. తన అబద్ధాలతో ఆదాము హవ్వలను మొదలుకొని మానవ జాతి అంతటిని నాటి నుంచి నేటి వరకు మోసం చేస్తూ ఉన్నాడు, దారి తప్పిపోయేలా చేస్తూ ఉన్నాడు. అబద్ధానికి జనకుడు సాతాను గనుక అబద్ధాలు ఆడేవారంతా సాతాను ప్రభావం వల్లనే అబద్ధాలు ఆడుతున్నారని మనము అర్థం చేయాలి. ఈరోజు మన జీవితంలో అబద్ధం ఉంది అంటే మనము ఎవరి ప్రభావంలో ఉంటున్నాం? ఎందుకు మనం నిజం చెప్పలేకపోతూ ఉన్నాం? ఒకసారి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాదు, ఒక కఠోరమైన నిజం మనం ఒప్పుకోవాలి. అదేంటంటే అబద్ధాలు ఆడేవారు సాతాను పిల్లలు.
వాక్యం చెబుతూ ఉంది, యోహాను సువార్త 8:44, జాన్ గాస్పెల్ 8:44, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇది వాక్యం చెప్పే సత్యం. దేవుని గురించి, మనుషుల గురించి, మనుషుల్ని వల్లో వేసుకొని నాశనం చేసేందుకు తనకు వీలున్నదనుకున్న ప్రతి సందర్భంలోనూ వాడు అబద్ధాలు చెప్పుటకు ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఆ అబద్ధాలకు, మోసాలకు దూరంగా ఉండండి, వాటిని మీ నుంచి దూరంగా ఉంచండి. విచారకరమైన విషయం ఏమిటంటే, ఎక్కువ మంది క్రీస్తు చెప్పిన సత్యాన్ని నమ్మక సాతాను చెప్పే అబద్ధాలనే నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే సత్యం కఠినమైనది, అది తన మన చూడదు. అందుకనే సత్యం చెప్పడం ఎంత కష్టమో అది వినడం కూడా అంతే కష్టమవుతుంది ఈరోజు. వాక్యం స్పష్టంగా చెబుతుంది, విశ్వాసుల మాట యథార్థంగా ఉండవలెను. మీ మత్తయి సువార్త 5:37, మాథ్యూ 5:37, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలే. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఈరోజు సత్యాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. సత్యం ఏంటి మనకు తెలుసు, అబద్ధం మన ముందు వినబడుతుంది, కానీ దాన్ని మనము వ్యతిరేకించలేకపోతూ ఉన్నాం. విశ్వాసుల మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి, అంతే. ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు. అది సత్యమైతే సత్యమే, ఇంకా అక్కడ కాని కీని ఏమీ లేదు. ఎందుకంటే చాలాసార్లు మనం ఒక మాట వింటూ ఉంటాం, నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఈ కానీకి ఛాన్స్ లేదు. కరెక్ట్ అంటే కరెక్టే, అది తప్పు అంటే తప్పే. అది ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా. ఈరోజు అందుకు భిన్నంగా ఉండే మన పరిస్థితి ఎవరి సంబంధమైనది ఒకసారి మనము ఆలోచించాలి. అవునంటే అవును, కాదంటే కాదనలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు ఎవరితో సంబంధంలో ఉంటున్నావు? దేవుడు సత్యవంతుడు కనుక ఆయన అన్ని రకాల అబద్ధాలను, మోసాలను ఆయన ద్వేషిస్తాడు. ఆయన పిల్లలుగా మనం అలాగే ఉండాలి. ఇంకా అక్కడ వేరే ఆలోచన ఉంచకూడదు. క్రైస్తవులుగా, క్రీస్తు పిల్లలుగా మనం మాటకు కట్టుబడే వాళ్ళమై ఉండాలని, మనం మాట్లాడే దానంతటిలో, మాట ఇచ్చేదానిలో 100% నిజాయితీ ఉండాలని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఎన్నో మాటలు చెబుతూ ఉన్నాం, కానీ ఆ మాట మీద నిలబడుతున్నామా? ఆ మాట మీద నిలబడలేని పరిస్థితుల్లో మనం చెప్పేది నిజమెలా అవుతుంది? అది అబద్ధం కాక మరేమవుతుంది? ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సంగమా. వాక్యం ఎన్నోసార్లు చెప్తుంది, కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడే అని చెప్తూ ఉంది. అందుకనే దేవుడు ఈరోజు మనల్ని కూడా ఈ మాటలో చూపిస్తూ ఉన్నారు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అబద్ధం మనిషిని మోసంలో పడేస్తుంది, ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా. అందుకనే అబద్ధానికి చోటిస్తే మోసపోతాం, దేవుని నుండి దూరం అవుతాం. దేవునికి దూరమైన పరిస్థితి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తుంది? దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరి ఉన్న మన ముందు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది.
దాని సారాంశం ఏంటి? అబద్ధం ఆడరాదు, నిజమే చెప్పాలి. అది ఏ పరిస్థితుల్లోనైనా, దేనికోసమైనా నిజమే చెప్పాలి. దానివల్ల ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం నిజమే చెప్పాలి. ఎందుకంటే అబద్ధం ఆడేవారు యెహోవాకు హేయులు. నిజం చెప్పేవారు ఆయనకు ఇష్టలు అని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడే ముందు మనము ఏ స్థితిలో ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం? ఆయనకు హేయమైన స్థితిలో చేరి ఉన్నామా? ఆయనకు ఇష్టమైన స్థితిలో చేరి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే అంతటా అబద్ధమే. చిన్నదే కదా, ఏమి కాదులే అనుకునేవారు కొందరు. అవసరానికి అబద్ధం ఆడితే తప్పు కాదులే అని సర్ది చెప్పుకునేవారు ఇంకొందరు. మంచి పనుల కోసం అబద్ధం చెప్పడం ఏమాత్రం తప్పు కాదని అనుకునేవారు కొందరు. ఇలాంటి అబద్ధాలను సమర్థించి మోసపోయేవారు మరికొందరు. ఇలా లోకమంతా అబద్ధం రాజ్యం ఏలుతుంది. పైగా ఇది ఒక తప్పు కాదు అన్నట్టుగా ఈ లోకంలో వ్యవహారం కొనసాగుతుంది. ఇది లోకం పరిస్థితి. కానీ విచారం ఏంటంటే, ఈ లోకం నుండి వేరుపరచబడి దేవుని సంఘం అని చెప్పుకునే విశ్వాసుల పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా కనబడడం లేదు. లోకస్తులు ఎలాగో అబద్ధంలోనే జీవిస్తూ ఉన్నారు, కానీ విశ్వాసులైన వారు కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నారు, అబద్ధాలను సమర్థిస్తున్నారు. చాలా మంది విశ్వాసుల్లో ఉన్న సమస్య ఇదే. అసలు వారికి విశ్వాసం అంటే ఏమిటి, దాని శక్తి అంటే ఏంటి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు తమ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అబద్ధంలో తాత్కాలిక సంతోషం ఉండవచ్చు, తాత్కాలిక సుఖం ఉండవచ్చు, కానీ అబద్ధం ఇచ్చు శక్తి కంటే కొండలను సైతం పెకిలించి సముద్రంలో పడవేయగల శక్తి నిజానికి ఉంది, విశ్వాసానికి ఉంది. ఇది అర్థం చేయలేక తమలో ఉన్న శక్తివంతమైన విశ్వాసాన్ని ఆశ్రయించక అబద్ధాలను ఆశ్రయించే వారిగా చాలా మంది ఉంటూ ఉన్నారు. సంగమా, మన విశ్వాసానికి కర్త అయిన ప్రభు యేసు సత్యవంతుడైన దేవుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన దేవుడు. అబద్ధమునకు ఆయన సన్నిధిలో చోటు లేదు. అందుకనే వాక్యం చెబుతూ ఉంది, మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అబద్ధాలాడేవాడు దేవుని కన్నుల ఎదుట నిలబడలేడు. కారణం, దేవుని నివాసం, ఆయన పరలోకం సత్యమై ఉన్న పిల్లలతో ఉంటుంది. ఆయన వారితో నివసిస్తాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. ఆయన తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడు. అబద్ధం ఆడేవారు అందులో ప్రవేశించడం అసాధ్యం, అసంభవం. అక్కడ వారికి ప్రవేశం లేదు అని వాక్యం చెబుతూ ఉంది. ప్రకటన 21:27లో మనం చూస్తే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవుని మార్గం నుండి అనేకులను తప్పింపజేయనది ఈ అబద్ధమే. మనిషిలో ఉన్న భ్రష్ట స్థితికి తేట తెల్లమైన రుజువేదైనా ఉంది అంటే ఇది అబద్ధమే, అబద్ధం ఆడడమే. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో మొట్టమొదటగా కనిపించే పాపం అబద్ధం. కొంతమందికి అబద్ధాలు ఆడడమే వారికి సంతోషాన్ని ఇస్తుంది. కీర్తన 62:4లో కీర్తనకారుడు చెప్తూ ఉన్నారు ఆ మాట. అబద్ధం ఆడుట వారికి సంతోషమట. కానీ అటువంటి వారు నోరు మూతపడే సమయం అతి దగ్గరలోనే ఉంది. అదే కీర్తనాకారుడు 63వ కీర్తన 11వ వచనంలో
అబద్ధములాడు వారి నోరు మూయబడును అని చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనకొక హెచ్చరిక. అబద్ధం ఆడడానికి సంతోషపడే నీ హృదయం ఈ మాట వింటుందా? అబద్ధములాడే వారి నోరు మూయబడుతుంది ఒక రోజు. అబద్ధం ఆడడం ఎంత పాపమో, అబద్ధాన్ని సమర్థించడము, దానికి చోటు ఇవ్వడము అంతే పాపం. అబద్ధం ఆడుట కారణాలు అనేకం ఉండవచ్చు. కారణం ఏదైనా అది ఒక సాకు కాదు. ఎందుకంటే ఏ సాకు దాని శిక్ష నుంచి మనల్ని తప్పించలేదు. సత్యమును అసత్యమునకు మార్చి చెప్పడం అది విగ్రహారాధనతో సమానమని వాక్యం చెబుతూ ఉంది. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారని వాక్యం చెబుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. నువ్వెందుకు చెప్పినా అబద్ధం అబద్ధమే. అది దేవునికి హేయమైనది. అది ఎప్పుడు తప్పు అని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. తప్పు చేసిన వాడే భయపడాలి. చేసిన తప్పు కారణంగా హృదయంలో భయం ఉన్నవాడే అబద్ధం చెప్తాడు. మనం చేసిన తప్పులన్నింటినీ ప్రభు యేసు తన రక్తంతో కడిగి వేసినాడు కనుక నిజంగా మనకి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి భయం లేని విశ్వాసి అబద్ధం చెప్పాల్సిన పని లేదు. మనం దేవునికే గాని మనుషులకు భయపడకూడదు. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఈరోజు మనం ఎవరికి భయపడాలి? నిజం చెప్పమనే దేవునికా, అబద్ధం చెప్పమనే ఈ లోకానికా, ఈ మనుషులకా? ఈరోజు దేవుడు అంటే భయం లేదు. అందుకనే మన జీవితంలో అబద్ధం ఉంది. దేవుని భయం ఉంటే ఇంకే భయం ఉండదు మనకు. ఇంకే భయం లేదంటే అబద్ధానికి చోటే ఉండదు. ఈరోజు అనేక మంది తమ తమ ప్రయత్నాలలో లాభం పొందడానికి, అది ఆర్థిక పరం కావచ్చు, సాంఘికమైనవి కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఆశించి, కొందరు ధనం కోసం, కొందరు పేరు కోసం, చాలా మంది మనుషుల మెప్పు కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ లాభాలే. ఈ లాభాన్ని ఆశించి వీటి కోసం చేసే ఆలోచన, వీటి కోసం చెప్పే ప్రతి మాట, వీటి కోసం చూపించే ప్రతి పని, వీటి కోసం వేసే ప్రతి వేషము అంతా అబద్ధమే. ఈనాడు అనేకులు పలు విధాలైన అబద్ధాలు చెప్పి లాభం పొందే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాక్యం ఏం చెబుతూ ఉంది? సామెతలు 19:22, ప్రోవర్బ్స్ 19:22, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. నువ్వు ఆ అబద్ధం చెప్పి ఈ లోకంలో ఉన్నది ఏదో పొందడానికి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. ఆ అబద్ధం చెప్పి ఈ లోకంలో పొందడం కంటే నువ్వు దరిద్రుడుగా ఉండడం మంచిది అంటుంది వాక్యం. ఏది మనకు ముఖ్యం? ఏది మనకు మేలు? ఏది మనకు అవసరం? ఏది మనకు లాభం? ఇది అర్థం చేయలేని ప్రతి పరిస్థితి అబద్ధంలోనే అడుగులేస్తుంది. అదే నిజమైన దరిద్రం. ఈ దరిద్రం నుంచి మనం బయటపడవలసిన అవసరం ఉంది. ఇంకా మనం చూస్తే ఈరోజు ఎన్నో బాధ్యతలు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, లౌకికంగా, ఆత్మీయంగా ఎన్నో బాధ్యతలు. అవన్నీ ఇచ్చింది దేవుడే. కానీ అవి చేయడం మనకు భారం, మనకు కష్టం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనకు అయిష్టం.
అందుకనే వాటిని తప్పించుకునే ప్రయత్నంలో ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణం, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక బలహీనత, ఈ ప్రయత్నాలన్నీ అబద్ధాలే. విశ్వాసులై ఉండి కూడా బాధ్యతలు తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తుంటారు. పని చేయడం మన బాధ్యత, జీతం తీసుకుంటూ ఉన్నాం, పని చేయడం మన బాధ్యత, అది చేయడం మనకు ఇష్టం లేదు అంటే దాన్ని తప్పించుకునేందుకు చేసే ప్రతి ఆలోచన అబద్ధం. నేను చాలాసార్లు వింటాను పనికి రాకుండా ఉండేందుకు చూపించే కారణాలు. అది వినగానే అర్థమవుతుంది అది అబద్ధమని. ఎన్ని అబద్ధపు సాకులు చెప్పినా సత్యాన్ని దాచలేం సంగమా. సత్యం దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. కొంతమంది తమ సమస్యలు చెబుతారు, కానీ ఆ సమస్యలకు కారణాన్ని దాచిపెడతారు. వారికి తెలుసు ఆ సమస్యకు కారణం ఏంటి. ప్రతి సమస్యకు కారణం మన బాధ్యత మనం సరిగ్గా చేయకపోవడమే. అది వారికి కష్టం. అందుకనే సమస్యను పెద్దగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అదంతా అబద్ధం. కొంతమంది ఆ అబద్ధాలని నమ్ముతారు. అది మనకుండే ఒక విచారం. ముఖ్యంగా దేవుని సంఘంలో, పరిచర్యలో, సువార్త సేవలో చేయవలసిన బాధ్యతలను తప్పించుకొనుటకు చెప్పే సాకులన్నీ అబద్ధపు సాకులే. అబద్ధం, అవి బుద్ధి లేనివి. ఎందుకంటే దీనికంటే ముఖ్యమైనది ఏదీ లేదు, విలువైనది ఇంతకంటే లేదు. ఇలా చేస్తూ ఉన్నామంటే ఇది మనలను మనం మోసం చేసుకోవడమే. ఎందుకంటే మన బాధ్యతలను విస్మరించడం వలన నష్టపోయేది మనమే. మన అబద్ధాల వలన మనం ఎవ్వరిని మోసం చేయలేము, దేవుణ్ణి అంతకంటే మోసం చేయలేము. మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. ఇది అర్థం చేద్దాం. ఇంకా కొంతమంది తమను తాము సమర్థించుకోవడానికి అబద్ధాలు చెప్తారు. ఇది కూడా మనలో కనబడుతుంది, చాలా కనబడుతుంది. వాక్యం చెబుతుంది గలతీయులకు రాసిన పత్రిక 6:3, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. వట్టివాడెవడైనా తానేదో గొప్పవాణ్ణని అందరికీ అబద్ధాలు చెప్తే అతడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు. ఆ అబద్ధం వినేవాడు మోసపోవడం లేదు. ఈ రోగం, ఇది రోగం అని ఎందుకంటున్నా అంటే ఇది చాలా మనలో వ్యాపించి ఉంది. ఇది చాలా మందిలో పెరిగిపోతూ ఉంది. కనీసం రోజుకొక్కసారి కూడా దేవునికి ప్రార్థన చేయని వాడు అందరి ముందు తనకంటే గొప్ప విశ్వాసి లేడు అని అబద్ధాలు చెప్పే పరిస్థితి. ఇదే వేషధారణ. ఇది దేవునికి ఎంతో అసహ్యమైనది. వాక్యం అయితే స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని పిల్లలైన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకుండా ఉండడమే వారి ఏకైక నైతిక బాధ్యత. ఇది ఎవరి కోసమో, ఎవరి మెప్పు కోసమో చేయాల్సిన పని కాదు. ఇది విశ్వాసిగా మన నైతిక బాధ్యత. ఇది దేవుని వాక్యం యొక్క స్పష్టమైన బోధ. ఇది అర్థం చేద్దాం, లేదంటే అబద్ధానికి శిక్ష తప్పదు. అబద్ధమాడు వారికి నాశనం ఉన్నదని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కీర్తన 5:6 అబద్ధమాడు వారిని నీవు నశింపజేస్తావని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు అబద్ధికులందరూ అగ్నిగుండంలోకి పోతారని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రకటన 21:8 మనం చూస్తాం, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. 22:15 అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనే ఉంటారు.
అబద్ధాలు ఆడితే వచ్చే శిక్ష గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా తీవ్రమైన హెచ్చరికలు చేసి ఉన్నారు సంగమ. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఈరోజు అబద్ధం ఆడడం అభ్యాసం చేసేవారంతా ఈ మాటలు వినవలసిన అవసరం ఉంది. తాము క్రైస్తవులమని చెప్పుకున్నా, పవిత్రులము, క్రీస్తు సేవకులమని చెప్పుకున్నా, అలాంటి వారంతా అబద్ధం ఆడినప్పుడు అగ్నిగుండాన్ని నుంచి తప్పించుకోని పరిస్థితి వాక్యం మన ముందర ఉంచుతుంది. ప్రియ దేవుని సంగమ, మన ఆత్మను నాశనం చేసే ఈ అబద్ధాలనే నీచమైన ప్రాణాంతకమైన పాపం నుంచి మనమంతా ప్రాణాలు దక్కించుకోవాలంటే సత్యమై ఉన్న యేసును హృదయంలోనికి తీసుకొని సత్యాన్నే పలకవలసిన అవసరం ఉంది. ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి తప్పించబడవలసిన అవసరం ఉంది. అందుకనే దానికోసం అబద్ధాన్ని విడిచిపెడదాం, దాన్ని మన నుంచి దూరం ఉంచుదాం. ముఖ్యంగా దాన్ని సమర్థించడం మానివేద్దాం. ఎందుకంటే అబద్ధం ఆడడం కంటే దాన్ని సమర్థించడం అంతకంటే ఘోరం. సత్యం తెలుసుకుందాం, సత్యం పక్షంలో నిలబడదాం, సత్యవంతుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించుకుందాం.